పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని దయచేసి చదవండి జాగ్రత్తగా. తండ్రులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలు కోపం రేపక, మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభువు బోధనలో పెంచుడు. ప్రభువు బోధనలోను పెంచండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈనాడు మన ధ్యానాంశం ఇదండి. ఏమంటున్నాడండి పౌలు గారు? నేను చదువుతాను, వినండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఈనాడు మన ధ్యానాంశం. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభువు యొక్క బోధనలోను పెంచాలి. నిన్నటి రోజున మనం దేని గురించి ధ్యానం చేశాం? గట్టిగా చెప్పండి, పర్లేదు. దేని గురించి ప్రార్థన చేశాం? భార్య భర్తల మధ్యలో సఖ్యత గురించి. కుటుంబాలు ప్రియులారా ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి అంటే, మన కుటుంబాలు దీవించబడే కుటుంబాలుగా ఉండాలి అంటే భార్యాభర్తలు ఎలాగా ఉండాలి దేవుని సన్నిధిలో అనేటువంటిది మనందరము కూడా ధ్యానం చేశాం. ఈనాడు ప్రియులారా మన కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి అంటే, మన పిల్లలు ఆశీర్వదించబడిన పిల్లలుగా ఉండాలి అంటే, మన బిడ్డలు ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉండాలి అంటే మన పిల్లలని ఏ విధముగా మనం పెంచాలి? మన పిల్లలను ఏ విధంగా మనం పెంచాలి? మీలో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు చేతులు పైకి ఎత్తండి. ఓకే, అందరూ చాలామంది ఉన్నారు. సరే, పిల్లలు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి ఒకసారి. బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు, వెరీ గుడ్. దేవునికి స్తోత్రాలు చెబుదాం. బిడ్డలను ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు మనకిచ్చిన బిడ్డలకు గాను దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తాను. తల్లిదండ్రులారా జాగ్రత్త, వెంటనే సమాధానం చెప్పండి. మీకు ఈ లోకంలో యేసయ్య అని చెప్పమాకండి, యేసయ్య గురించి అంటున్నా నేను. మీకు ఈ లోకంలో బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు? ఇంకెవరు ఉండరండి తల్లిదండ్రికి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు? పిల్లలారా వినండి, ఇది మీ అమ్మా నాన్న ఏమంటున్నారు. మీ అమ్మా నాన్నకి మీరే లోకం, మీరే సర్వస్వం. ప్రియులారా, ఈ లోకంలో తల్లిదండ్రికి వాళ్ళ పిల్లలకు మించినటువంటి ఇష్టమైనటువంటి వాళ్ళు మరొకరు ఉండరు. పిల్లరా, ఈనాడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రియులారా, నీ బిడ్డలు నీ వాళ్ళు కాదో గుర్తుపెట్టుకో. నువ్వు అనుకో మాకో. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వరం, దేవుని యొక్క వరం, దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రియులారా, 127వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 127వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టిన వారి శ్రమ వ్యర్థమగును. ప్రభువు నగరమును కాపాడని ఎడల కావలివారు మేల్కొని ఉండి లాభము లేదు. వేకువనే నిద్రలేచి రేయి ప్రొద్దు పోయేదాకా మేల్కొని ఉండి కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొనుటకు వ్యర్థము. ఆ తర్వాత చదవమ్మా. ప్రభువు తాను ప్రేమించు ప్రజలకి వారు నిద్రించుచున్నప్పుడు కూడా సంపదలు వస్తాడు, ఇస్తాడు. చక్కని మాటలండి, అన్ని దీవెనలు ప్రియులారా. తర్వాత పుత్రులు బిడ్డలు ప్రభువును ఇచ్చు వరము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తనయులు దేవుని బహుమానము.
తనయులు ఎవరంటండి? దేవుని యొక్క బహుమానమట ప్రియులారా. నీ బిడ్డలు నీ వాళ్ళు కాదో, ఎవరి వాళ్ళు? ఆయన బహుమానం. నువ్వు అనుకుంటున్నావా పెళ్లి చేసుకున్నంత మాత్రాన, ఏమనుకోకుండా అర్థం కావాలని చెప్తున్నానండి, భార్యాభర్త కలిసినంత మాత్రాన పిల్లలు పుడుతున్నారు అనుకోమాకో. దేవుడు అనుగ్రహించకపోతే, దేవుడు దీవించకపోతే ఆ బిడ్డలు కలగరండి. నాకు ముఖ్యంగా ఒక గురువుగా నాకు తెలుసు ప్రియులారా, ఎంతమంది వివాహమైనటువంటి వారు అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నాకు పిల్లలు లేరయ్యా. వాళ్ళు కోరుకునే కోరిక ఒకటే, ఏంటి? అయ్యా దేవుడు నాకు బిడ్డలను ప్రసాదించమని వేడయ్యా, కన్నీటితో వేడుకుంటాడు. ప్రియులారా, ఒకవేళ ఇదిగో వివాహం చేసుకున్నంత మాత్రాన పిల్లలు కలుగుతారు అంటే, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు కలగాలి, అవునా కాదండి? భార్యాభర్త కలిసిన ప్రతిసారి పిల్లలు పుట్టాలి, జరుగుతుందా? జరగటలేదండి. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో ఇంతగా వైద్యము పెరిగినటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా గర్భఫలం లేనటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారండి. వైద్యం బాగా పెరిగిపోయిందండి. ఇంతగా వైద్యం పెరిగినా కానీ రానట ఫెర్టిలిటీ రేట్ ఈజ్ కమింగ్ డౌన్. ఫెర్టిలిటీ రేట్ అంటే పిల్లలు కనేటువంటి ఆ శక్తి స్త్రీలలో పురుషుల్లో తగ్గిపోతుందంటండి. కాబట్టి అనుకోమాకండి, నాకు తెలిసినటువంటి వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు, మీకు తెలిసినటువంటి వాడు కూడా ఉన్నారు, లేరండి? అన్నీ ఉన్నాయి. అనుభవించే వారసుడు లేడు. అన్నీ ఉన్నాయి, సంపదలున్నాయి, ఉద్యోగాలున్నాయి, నాకు తెలిసినటువంటి వాళ్ళు. అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లున్నోట్లో శని అన్నట్టుగా, కానీ వారసులు లేరు. కోటీశ్వరులు ఎంతోమంది ప్రియులారా. ఇదిగో ఈ రోజున దేవుడు నీకు బిడ్డలను ప్రసాదించాడు అంటే, దేవుడు నీకు పుత్రులను ఇచ్చారంటే, పుత్రికలను ఇచ్చారంటే అది దేవుని యొక్క వరం, దేవుని యొక్క బహుమానం, దేవుని యొక్క దీవెన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భంగా ప్రియులారా, మీకు చాలామంది బిడ్డలు లేనటువంటి వారు, గర్భఫలము లేనటువంటి వారు చాలామంది ఉంటారు. నిరుత్సాహపడమాకండి బిడ్డలారా. అయ్యా పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుందయ్యా, పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుందయ్యా, పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుందయ్యా. డోంట్ వరీ, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ప్రియ బిడ్డ, ఏమో ఈ రాత్రికాల సమయంలోనే ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా దేవుడు నీ గర్భఫలాన్ని పండిస్తున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు అద్భుతము చేస్తున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ కన్నిటిని ఆలకిస్తున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను నెహ్రూపేట అనే విచారణ గురువుగా పనిచేస్తుండగా ఒక 15 సంవత్సరాల క్రితం అక్కడికి ఒక తల్లి ఇలానే వచ్చిందండి. ఏమని? అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, వివాహమై 7 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది, కానీ పిల్లలు లేరయ్యా. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళాం, నాకు పిల్లలు కలగరన్నారయ్యా, పిల్లలు కలగరన్నారయ్యా. నేను ప్రియులారా, ఏ విచారణలో ఉన్నా కానీ మొదటి శుక్రవారం రాత్రంతా జాగరణ కానీ, లేకపోతే పగలు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాస ప్రార్థన నడిపిస్తాను. నేను నెహ్రూపేట అనే విచారణలో ఉన్నప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అయ్యా నాకు పిల్లలు లేరు, 7 సంవత్సరాలు అవుతుంది అయ్యా అని చెప్పింది. నేను ఒకటే అన్నా, అమ్మా ప్రతి మొదటి శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రా, దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడని చెప్పాను. ప్రియులారా, నేను అక్కడుంది 3.5 సంవత్సరాలు మాత్రమే. ప్రియులకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఏమని చెప్పారంటే, నీకు పిల్లలు కలగరు అని చెప్పారంటండి. కానీ ప్రియులారా, ఆ తల్లికి ఒకళ్ళు కాదండి 3 పిల్లలు. ప్రియులారా, చప్పట్ల కూడా దేవుని స్తుతించుదా.
నేను అబద్ధం చెప్పట్లేదండి. నా ప్రభువు ముందు నిలబడి 3 పిల్లలు ప్రియులారా. వైద్యులు అన్నారు పిల్లలు కలగరని చెప్పారు. 7 సంవత్సరాలు అయిపోయింది. తరువాత నేను అక్కడి నుంచి జర్మనీ వెళ్ళానండి. జర్మనీ వెళ్ళిన తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను. అక్కడ స్టడీస్ వర్క్ కూడా చేశాను. నాకు అక్కడ అది ఒక అద్భుతం ప్రియులారా. నా జీవితంలో నాకు గుండెకి లంగ్స్కి ఆపరేషన్ అయింది. అక్కడ దేవుడు నన్ను మళ్ళీ అక్కడ స్వస్థపరిచాడు. అందుకే ఆ తర్వాత నేను ఇంకా ఎక్కువగా నమ్మకంతో ఈ యొక్క పరిచర్య ఇంకా ఎక్కువగా చేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో తిరిగి వచ్చిన తర్వాత ఆ విచారణకి నేను మరలా సువార్త కూటం కోసం నన్ను ఆహ్వానించారు. ఇలానే వాక్య పరిచర్య కోసం ఆహ్వానిస్తే అక్కడికి వెళ్తే ఆ తల్లి నా దగ్గరికి వచ్చింది. అప్పటికి ఇంకా తెలియదు నాకు, నేను అక్కడికో వెళ్ళా కదా, నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత ఆ తల్లి వచ్చింది. ఫాదర్ గారండి, నా పిల్లలండి అని చెప్పింది. నీకెంతమంది పిల్లలు అన్నాను. ఒకళ్ళు కాదు స్వామి, దేవుడు నాకు 3 ఇచ్చాడయ్యా అని సాక్ష్యం పలికి. ప్రియులారా, చప్పట్లు కొడదాం దేవుని గట్టిగా. ప్రియులారా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని అద్భుతాలు ఊరికే రావో. దేవుని అద్భుతాలు ఊరికూరికే రావండి. నువ్వు త్యాగం చెయ్యాలి, అవునా కాదండి? దేవుని అద్భుతాలు విలువైనటువంటివండి, ఖరీదైనటువంటివి, అమూల్యమైనటువంటివి. ఊరికూరికే రావో. నువ్వు ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, నీ కొడుకు మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ బిడ్డలకు ఉద్యోగం రావాలి, నీ బిడ్డలు అన్నిటికంటే ముఖ్యంగా పాపముల నుంచి బయటికి రావాలి, నీ భర్త మారాలి అంటే మారరు. నీ భర్త కోసం నువ్వు ఉపవాసం ఉండు, నీ భార్య కోసం నువ్వు ఉపవాసం ఉండు, నీ కుటుంబం కోసం నువ్వు ఉపవాసం ఉండు. దేవుడు అద్భుతాన్ని చేస్తాడు నీ జీవితంలో. విశ్వాసం ఉండాలి పిల్లరా. నువ్వు త్యాగం చేయగలిగితే దేవుడి మనసు కరుగుతుందండి. దేవుడి మనసు కరుగుతుంది పిల్లరా. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా వీలైతే ఇవాళ రేపు ఉపవాసం ఉందాం. దీక్షాపరులు ఉన్నారు, వాళ్ళు ఉపవాసం ఉంటారు. కానీ మనం కూడా పిల్లరా ఉపవాసం ఉందామా? అందరూ చచ్చిపోం. నీ కడుపు కాలినప్పుడు నీ హృదయం వెలుగుతుంది. నీ కడుపు కాలినప్పుడు నీ హృదయం వెలుగుతుందండి. అద్భుతాలు జరుగుతాయి పిల్లారా. ఆత్మీయంగా ఉండు. ఉపవాసం చేసినప్పుడు తూతు మంత్రంగా వద్దండి. దీక్షాపరులారా మీకు కూడా చెప్తున్నానండి, చెయ్యలేకపోతే వద్దు. మోసం చెయ్య మాకు. ఎవరైనా మోసం చేస్తావు నువ్వు? ఎవరైనా మోసం చేస్తావు ఉపవాసం ఉంటున్నానని? ఎవరైనా మోసం చేస్తావు దీక్ష తీసుకున్నానని? మోసం చెయ్యి మాకు. నిజాయితీగా ఉండు. ఇక నుంచి అయినా కానీ చాలామంది మీలో నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు. మీలో నిజాయితీగా ఉండి ఒకళ్ళు చూస్తున్నారా? వద్దండి మనకి. ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుడు చూస్తాడు. పరుల యొక్క మెప్పు కొరకై ఎవరినండి? పరుల యొక్క మెప్పు కొరకై మనం ఉంటే దేవుడు క్షమించడండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి పిల్లారా. దేవుడంట వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను మాత్రం క్షమించడంటండి. అర్థమవుతుందా? దేవుడట వేశ్యనైనా క్షమిస్తాడు. వేశ్య అంటే తెలుసు కదండి. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడండి. నాటకాలు ఆడేవాళ్ళని వద్దు మనకే. నిజాయితీగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మనం ఇప్పటి వరకు కూడా నిజాయితీగా ఉండకపోతే ఉందాం పిల్లరా. కీడులు తెచ్చుకోవద్దు. అన్న ఒక్క పూట దేవుడి సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉంది బిడ్డ. తినలా. భర్త ఎల్కానా ఏమన్నాడు? అమ్మ నేనున్నాగా నీ భర్తని. లేదో. వాక్యాన్ని తీసుకుందాం పిల్లరా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఏం జరుగుతుందండి? వాక్యాన్ని చదువుకుందాం. 6వ వచనాన్ని చదువుకుందాం.
ప్రభువు అన్నాకు బిడ్డలను ప్రసాదించకపోవటచే సవతి కూడా ఆమెను ఎగతాళి చేసి ఏడ్పిస్తా ఉందండి. ఏం చేస్తుందంటండి? ప్రియులారా, అందరు ఇటు చూడండి ఒకసారి. ఏంటట? పుండు మీద కారం చల్లటం అంటారు చూడండి. ఏంటిది? పుండు మీద కారం చల్లటం అన్నమాట. అసలే బిడ్డలు లేక వేదన, అవునా కాదండి? ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తారు? పొడుస్తారండి. ఏడితోటి? పాకులతోటి, శూలాలతోటి అండి, మాటల తోటాలతోటి పొడుస్తూ ఉంటారు. ఇది ఇంకా భారం అయిపోద్దండి, ఇది ఇంకా బరువు అయిపోద్దండి పాపం. అన్నాకి బిడ్డలు లేరు కాబట్టి ఇరుగు పొరుగు వారు ఏం చేస్తున్నారు? సూటిపోటి మాటలు పొడుస్తున్నారండి. ఏం జరుగుతుందట? 7వ వచనం చదువు జాగ్రత్తగా. ఏటేటా ఇట్లే జరుగుతుంది, ఇలాగనే జరుగుతుంది. వెళుతుంది దేవుడి సన్నిధికి వస్తుంది, ఎడుతుంది దేవుని సన్నిధికి వస్తుంది, ఎడుతుంది దేవుని సన్నిధికి వస్తుంది. కానీ ఏమైనా మార్పు ఉందా? మార్పు లేదు. ఎందుకంటే భక్తితో లేదు అక్కడ, భక్తితో వెళ్ళటల్లా. కానీ ప్రియులారా, ఈసారి మాత్రం నా జీవితంలో ఏదో జరగాలి, ఈసారి మాత్రం నా జీవితంలో ఏదో జరగాలి అనుకుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. 10వ వచనాన్ని చదువుకుందాం. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. ఎలా ప్రార్థించిందంటే కన్నీరు మున్నీరుగా. 7వ వచనం మరొకసారి అర్థవంతంగా చదువుకున్న పిల్లరా. ఏటేటా ఇట్లే జరుగుచుండెను, వారు యావే మందిరమునకు పోయినప్పుడల్లా సవతి అన్న ఎత్తి పొడుచుచుండెను. అందుచే అన్న చాలా దుఃఖించి ఆనాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసిందండి ఆ రోజున? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందండి? ఏమని ప్రార్థన చేసింది? బైబిల్లో చూద్దాం పిల్లారా. ఏమని ప్రార్థన చేస్తుందంటే 11వ వచనంలో, సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు ఈ దాసురాలి బాధను పరికించుము, ఈ దాసురాలిని జ్ఞాపకముంచుకొనుము, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహించుము. ఏమంటుందండి? ఏమని అడుగుతుంది? అయ్యా నాకు ఒక కుమారుణ్ణివయ్యా, నాకొక కుమారుణ్ణివయ్యా, ఒక కుమారుణ్ణివయ్యా నాకని అడుగుతున్నాను. ఎందుకండి? ఎందుకు అడుగుతుంది? నా కొడుకు పుట్టిన తర్వాత నేను 10 మంది ముందు మేషాలు మెలేస్తా, నాకు కూడా కొడుకున్నాడు. తన గర్వం కోసమా? దేనికోసం అంటండి? చాలా ముఖ్యమైన కోరిక అండి అన్న కోరిక. ఏమంటుందండి? అప్పుడు చదవమ్మా. ఆ శిశువును, ఆ కుమారుణ్ణి ఆ మరణాంతం నీకే సమర్పించుకో, మరణించు వరకు కూడా నీకు సమర్పించటానికి ఆ కుమారుడు కూడా. చప్పట్లు కూడా తంపలేరు అన్న కోసం. స్వార్థంతో అడుగుతుందండి. ఏమంటుంది? అయ్యా ఒక్క కుమారుని ప్రసాదించయ్యా, ఆ కొడుకును కూడా ఎవరికి ఇస్తాను? నీకే అర్పిస్తానయ్యా, నీకే అర్పిస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఒకవేళ నీ బంధువులలో ఎవరైనా, నీ స్నేహితులలో ఎవరైనా, నీకు తెలిసినటువంటి వారైనా, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కానీ గర్భఫలము లేకుండా ఉన్నారా? వాళ్ళ కోసం ప్రార్థన చేయి. బిడ్డలు దేవుని యొక్క బహుమానం, బిడ్డలు దేవుని యొక్క దీవెన, బిడ్డలు దేవుని యొక్క ఆశీర్వాదం ప్రియులారా. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రియులకు దేవుని వెళ్ళారా. వాక్యాన్ని చదువుకుందాం. ఆ తరువాత ప్రియులారా, ఇదిగో సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను, కుమారుని కనెను. ప్రభువును బిడ్డలు అడిగి తిని అనుకొని శిశువునకు సమూయేలు అని పేరు పెట్టింది. అంటే అర్థం ఏంటండి? దేవుని అడుగుట. ఇంత చక్కటి పేరండి. మామూలు ప్రవక్త కాదండి ఆయన. ప్రియులారా,
ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో దేవుడు ఏ విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే, కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడంటే, నువ్వు భక్తివంతంగా ఉన్నా కానీ, ప్రార్థన చేస్తున్నా కానీ, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నా కానీ, నువ్వు కోరుకున్న దానిని ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు నీ కొరక ఇంకా గొప్ప అద్భుతాన్ని తయారు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడిగినా కానీ, నువ్వు కోరుకున్నా కానీ దేవుడు ఇంకా నీకు బిడ్డనివ్వట్లేదంటే, లేకపోతే ఏదైనా ఇవ్వడం లేదంటే, నువ్వు నీతివంతంగా ఉన్నప్పుడు, నువ్వు భక్తితో ఉన్నప్పుడు, పాపము చేసి వెధవ పనులు చేసి దేవుడిని దీవించలేదంటే ఆ దేవుడు నా కోసం గొప్ప దీవెనిస్తాడు అనుకోమాకండి. నో, నాట్ లైక్ దట్. అలా కాదండి, అలా కాదు. నువ్వు భక్తివంతంగా ఉన్నా కానీ, నీతివంతంగా బ్రతికినా కానీ దేవుడు నీ జీవితంలో నువ్వు కోరుకున్న దాన్ని ఇవ్వడం లేదంటే, నువ్వు అడిగిన దాన్ని ఇవ్వడం లేదంటే, నువ్వు భక్తితో ఉన్నా కానీ, పరిశుద్ధంగా ఉన్నా కానీ దేవుడు నువ్వు కోరుకున్నది ఇవ్వడం లేదంటే, దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డా నేను ఇంకా నువ్వు కోరుకున్న దానికంటే గొప్ప కోరిక ఇస్తాను నీకు అంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ప్రియులారా మీరు చూడండి, ఎవరైతే తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లలు లేకుండా ఉన్నారో, వారు నీతివంతంగా బ్రతికారో, ప్రభువుకు భయపడుతూ బ్రతికారో, వారు ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో బ్రతికారో, అటువంటి వారికి పిల్లలు లేనప్పుడు ప్రియులారా వాళ్ళకి అట్లాంటి కొడుకులను ఇవ్వాలా, ఇట్లాంటి కుమార్తెలను ఇవ్వలేదండి. గొప్ప గొప్ప బిడ్డలను ఇచ్చారండి. అబ్రహాముకి బిడ్డలు లేనప్పుడు ఇస్సాకు అంతటి మహా గొప్ప పితామహుణ్ణి ఇచ్చాడు. అన్నాకి బిడ్డలు లేకపోతే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగా ఎటువంటి వాడిని ఇచ్చాడంటే, మామూలు ఊరు పేరు లేనటువంటి వాడిని ఇచ్చాడా? ఒక గొప్ప ప్రవక్త ప్రియులారా. దేవుడు సమూవేలు ప్రవక్త ద్వారా మాట్లాడాడండి. ప్రియులారా మీకు తెలుసా, ఏంటో తెలుసా, అన్నా కొడుకు, అన్నా ఉంది కదండి ఇప్పుడు మనం చదువుకున్న అన్నా కొడుకు ఇశ్రాయేలు రాజులలో ఇద్దరిని అభిషేకించాడండి. గొప్ప రాజులను అభిషేకించాడు. అంత గొప్ప ప్రవక్తనిచ్చాడు అన్నాకి. ఎవరని? సౌలు రాజుని, దావీదు రాజుని. పిల్లారా ఇశ్రాయేలు రాజులోనే గొప్పవాణ్ణి అభిషేకించేటువంటి కొడుకుని ఆ తల్లి గర్భంలో పుట్టించాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకు దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందా, నువ్వు అడిగింది ఆలస్యం అవుతుంది, నువ్వు భక్తిగా జీవిస్తున్నా కానీ, విశ్వాసంతో ఉన్నా కానీ, ఉపవాసం ఉన్నా కానీ ఆలస్యం అవుతుందా? బిడ్డ నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా బాప్తిస్మ యోహాను గారికి తల్లిదండ్రులు కూడా పిల్లలు లేరు. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. లూకా సువార్త 1వ అధ్యాయం తీసుకుందాం త్వరగా, మళ్ళీ వెనక్కి వద్దాం సమూయేలు గ్రంథంలోకి. లూకా సువార్త 1వ అధ్యాయంలోనికి వెళదాం ప్రియులారా. ఏం జరుగుతుంది అక్కడ? పిల్లలు లేనటువంటి వారు ప్రియులకు దేవుని బిడ్డ. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. యూదియా దేశపు రాజుకు హెరోదు కాలమున అబియా వర్గములోని వాడగు జకర్యాను అర్చకుడు ఒకడుండెను. అతని భార్య ఆరోను వంశీలలో ఒకతియగు ఎలిజబెత్ అమ్మ. ఎవరి నామ పేరు? ఎలిజబెత్ అమ్మ. గట్టిగా చెప్పండి, ఎలిజబెత్ అమ్మ. జకర్యా భార్య పేరేంటి? ఎలిజబెత్ అమ్మ. ఇప్పుడు వినండి, వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. ఎలాగున్నారంటండి? నీతిమంతులుగా. ఆయన ఆజ్ఞలకు లోబడి ఉన్నారు. ఎలా ఉన్నారండి? దేవుని ఆజ్ఞలకి. వాళ్ళు పాపం చేస్తున్నారా? పవిత్రంగా ఉంటున్నారు, కానీ బిడ్డలు లేరండి. ఎలిజబెత్ అమ్మ గొడ్రాల గుట్టొచ్చే వారికి సంతానము లేకుండెను. వాళ్ళు కరువృద్ధులు, వాళ్ళు కడువృద్ధులు పిల్లారా. కానీ దేవుడు మర్చిపోయారా వాళ్ళని? ఎట్లాంటి కొడుకునిచ్చాడు? బాప్తిస్మ యోహాను లాంటి కొడుకునిచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారుడైన యేసు ప్రభువుకే ఆయన జ్ఞానస్నానం ఇచ్చాడు. అవునా కాదా? అవునా కాదా? తిరిగి మనల్ని అన్నా దగ్గరకు వద్దామండి. అందరం కూడా బైబిల్ తీసుకుందాం, అన్నా దగ్గరికి వద్దాం. ఏం చేసింది? దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఎవరినివ్వమన్నది? ఒక కొడుకునివ్వయ్యా. ఏం చేస్తానన్నది? ఆ కొడుకుని నీకే అర్పిస్తానయ్యా అని చెప్పింది. మరి అర్పించిందా? వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. సమూయేలు మొదటి గ్రంథము 28వ వచనాన్ని చదువుకుందాం. కావున 1వ అధ్యాయం 28. కావున నేను ఈ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. అర్పించిందా లేదండి? అర్పించిందా లేదా? దేవుడి దగ్గర వాగ్దానం చేసిందండి. అయ్యా నువ్వు నాకు ఒక కుమారుణ్ణిస్తే, నాకు కొడుకునిస్తే
నేను నీకే అర్పిస్తానయ్యా అని చెప్పింది. మరి అర్పించిందా లేదా? అర్పించింది. మనం కూడా ఒట్టు పెట్టుకుంటాం దేవుడి దగ్గరకు వచ్చి, మనం కూడా ఒట్టు పెట్టుకుంటాం. ఏమని? అయ్యా నాకు ఉద్యోగం వస్తే 10వ వంతు నీకేనయ్యా అనరా? మన అవసరం తీరేదాకా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, అవసరం తీరిన తర్వాత పోసయ్యా పోసయ్యా పోసయ్యా. ఇదండి మన జీవితం. అవసరం దేవుడి దగ్గర తీరేదాకా ఏమంటా? అయ్యా దేవుడా, ప్రభువా, తండ్రి, నాయన, నాకు మంచి ఉద్యోగం వస్తే నీ దగ్గరకు వచ్చి 101 టెంకాయ కొడతానయ్యా అంటాడు. ఎన్ని టెంకాయలు కొడతాడంట? ఉద్యోగం వచ్చిన తర్వాత 10వ వంతు మర్చిపోతాడు. మొదటి జీతం దేవుడికి ఇస్తానంటాడు, అది మర్చిపోతాడు. ఏం చేస్తాడు? దాన్ని తీసుకెళ్ళి మొదటి జీతం కదా, నా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటండి? మన బ్రతుకులు ఇట్టున్నాయండి. దేవుడు ఇంకెట్ట అద్భుతాలు చేస్తాడు. పార్టీ అంటండి. ఏమిస్తాడంట? పార్టీ ఇస్తాడంటండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియ బిడ్డ, మన జీవితంలో ఆ శక్తిమంతుడైన దివ్యేశప్రసాద ప్రభువు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం కూడా ఆ దేవునికి ఏ మాటలైతే ఇచ్చామో వాటిని నిలబెట్టుకోవాలి. ఏం చేసింది అన్న? తనకు కలిగిన ఒక్క కొడుకుని తాను చెప్పిన విధముగా దేవునికి సమర్పించింది. ఏం జరిగిందో ఒకసారి చూద్దామా? ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అమ్మ చదువమ్మా, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని కొంచెం గట్టిగా చదువు తల్లి. యావే అనుగ్రహం వలన, యావే దేవుని యొక్క అనుగ్రహం వలన అన్న మరలా ముగ్గురు మగబిడ్డలకు, ఇద్దరు ఆడబిడ్డలకు కనెను. ఇంతలో సమూయేలు ప్రభు ఎదుట పెరిగి పెద్దవాడయ్యాడు. ఎంతమంది అండి? ఎంతమంది ఇచ్చాడండి దేవుడు? 5. అన్న ఏమని అడిగింది? ఎంతమంది కావాలని అడిగింది? ఒక్కరిని. ఎంతమందిని అడిగింది? ఒక్కరిని. ఆమె ఊహించిన దానికంటే, ఆమె కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నీ దేవుడు ప్రియులారా 5,000 మంది ఆకలిగొని ఉన్నప్పుడు 5,000 మంది ఆకలిగొని ఉన్నప్పుడు సగం కడుపులతో పంపిలా. ఎలా పంపించాడో? 5,000 మంది బేవుమని తేపిన తర్వాత ఎన్ని గంపలకు ఉన్నాయండి? 12 గంపల నిండా మిగిలిపోయాయని. దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నీ దేవుడు గొప్ప దేవుడు. ఏమిటి? కానాపల్లి పెళ్లి విందులో కొరత ఏర్పడ్డప్పుడు, ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏం చేశాడు? ఎట్లాంటి ద్రాక్షరసం ఇచ్చాడు? శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని. ఎన్ని వాటికి మిగిలిపోయాయి? ఇంకా బాణల నిండా నింపాడండి. ఏం చేశాడు? బాణల నిండా నింపాడు. ఈ ఇటు పక్కన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. బాణల నిండా ద్రాక్షరసం నింపాడు యేసుప్రభు అంటే. అది గురించి మాట్లాడతలేదండి. మనం భక్తితో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మన దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. నీవు దేవుని సన్నిధిలో విశ్వాసముతో అడిగితే దేవునిని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు పైకి చాచుదాం. అందరూ చేతులు పైకి చాచి ఉంచండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, అభిషేకించండి, అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, అభిషేకించండి, అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా,
పరిశుద్ధాత్మదేవా మా కుటుంబాలను అభిషేకించండి. మా కుటుంబాన్ని అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా మా కుటుంబాలను అభిషేకించండి. మా కుటుంబాలను అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా మా బిడ్డలను అభిషేకించండి. మా బిడ్డలను అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా మా బిడ్డలను అభిషేకించండి. మా బిడ్డలను అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా మా విచారణను అభిషేకించండి. మా విచారణను ఓ అభిషేకించండి. పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా మా విచారణ అభిషేకించండి. మా విచారణను ఓ అభిషేకించండి. పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా మా ఫాదర్ గారిని అభిషేకించండి. మా ఫాదర్ గారిని అభిషేకించండి. మా విచారణ గురువుని అభిషేకించండి. మా విచారణ గురువును అభిషేకించండి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా నీ బిడ్డలందరినీ అభిషేకించండి. నీ బిడ్డలందరినీ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధికి వచ్చిన నీ సన్నిధికి వచ్చిన ఈ రాత్రికాల సమయములో ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను అభిషేకించండి. నీ బిడ్డలను అభిషేకించండి. నీ బిడ్డలను స్వస్థపరచండి. నీ బిడ్డలను స్వస్థపరచండి. నీ బిడ్డలను స్వస్థపరచండి. నీ బిడ్డలను నీ స్వస్థపరచండి. బిడ్డలను అభిషేకించండి. నీ బిడ్డలను అభిషేకించండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. 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 ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియులారా అందరి చేతులు జోడించుదాం. అందరి చేతులు జోడించుదాం. దండం పెడదాం. భక్తితో చేతులు జోడించుదాం. ప్రియులారా కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రియులారా ప్రార్థన చేద్దాం. ప్రియులారా యేసయ్యా, ఓ యేసయ్యా, నీ రెండు చేతులను చాచి భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, భారము చే వేదనతో కన్నీటితో ఉన్న బిడ్డ నా దగ్గరెకరా, నా దగ్గరెకరా అని పిలుస్తున్న దేవా నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు రాజా. నా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ప్రభువా ఎంతో వేదనతో కుటుంబాలలో కన్నీటితో ప్రభువా సమస్యలతో అనారోగ్యాలతో నీ సన్నిధికి వచ్చారయ్యా. నీ బిడ్డలను చూడు ప్రభువా. గర్భఫలము లేనటి తల్లులు ఎంతో మంది ప్రభువా కన్నీరు కారుస్తూ ఉన్నారు. గర్భఫలము లేనటువంటి బిడ్డలను ప్రభువా మీరు రాత్రికాల సమయంలో సందర్శించండి నాయన. నా ప్రభువా అలనాడు అన్నా ప్రార్థించగా నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ప్రభువా గర్భఫలాన్ని పండించిన దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా కన్నీటితో నీ సన్నిధిలోనికి వచ్చి అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నన్ను ఇరుగు పొరుగు వారు అవమానిస్తున్నారయ్యా, నా కుటుంబం వాళ్ళు అవమానిస్తున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఏసయ్యా, ఏసయ్యా నాకొక్క గర్భఫలాన్ని ఇవ్వయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. పిల్లరా ఎంతోమంది బిడ్డలు నీకు తెలిసినటువంటి వారు అమ్మా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా అయ్యా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా, గర్భఫలం కోసం ప్రార్థన చెయ్యా అని వేడుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బిడ్డ. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. అదేవిధంగా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. దావీదు కుమారా యేసయ్యా ఈ రోగాన్ని నయము చేయువాడవు నీవు తప్ప మరెవరయ్యా, నీవు తప్ప ఎవరు నయం చేయలేవు ప్రభువా. నువ్వు పరమ వైద్యుడవు నాయన, నువ్వు స్వస్థపరచువాడవు నాయన. యెహెజ్కేలు గ్రంథములో గాయపరచువాడను నేనే, కట్టువాడను నేనే అంటున్నావు కదయ్యా. ఓ యేసు రాజా, ఓ పరమ వైద్యుడా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి వ్యాధులతో రోగాలతో వచ్చిన బిడ్డలను ప్రభువా నువ్వు సందర్శించు ప్రభువా. నీ బంగారు హస్తముతో, నీ గాయపడిన హస్తం నుండి కారే రక్తముతో ప్రభు నీ బిడ్డలను అభిషేకించు నాయన, స్వస్థపరచు ప్రభువా.
స్వస్థపరచు నాయన, స్వస్థపరచు తండ్రి. నాయన మందుల వలన కానీ వైద్యుల వలన కానీ రోగాలు నయము కానటువంటి వారిని ప్రభువా నువ్వు స్వస్థపరచు తండ్రి. మేము మానవులం నాయన, మనుషులము తండ్రి. నాయనా నీ బిడ్డలు ఎంతో వేదనతో ఉన్నారు, సాతాను బంధకాలతో ఉన్నారు నాయన, ఎరికో గోడలతోటి పీడించబడుతున్నారు నాయన, సింహాల బోనులు వాళ్ళని వేధిస్తున్నాయి నాయన, కుటుంబ సమస్యలు ప్రభువా, అనారోగ్యాలు ప్రభువా, ఆర్థిక ఇబ్బందులు నాయన, గర్భఫలము లేనటువంటిది నాయన, సూటిపోటి మాటలతో ప్రభువా, కన్నీటితో వేదనతో ఉన్నారయ్యా. ఎవరున్నారయ్యా మాకు? మా బిడ్డలకు ఎవరున్నారయ్యా? యేసయ్యా ఇదిగో మా బిడ్డలు ప్రభువా ఎంతోమంది, మా బిడ్డలు నాయన మా మాట వింటలేదయ్యా, మా మాట వినకుండా పాపములో పడిపోతున్నారు నాయన, పాపములు నశించిపోతున్నారు నాయన. నాయన ఇదిగో అలనాడు ప్రభువా, అలనాడు నాయన పాడైపోతున్నట్టు కుమారుడు కొరకే, అగస్త్యుని కొరకే మోనికమ్మ కన్నీటితో 15 సంవత్సరాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా గొప్ప పునీతుడిగా మార్చినటువంటి దేవుడవ నీవు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నా బిడ్డలని కప్పచెప్తున్నాను నాయన, నా బిడ్డల మనస్సును మార్చు నాయన. మా మాట వింటలేదయ్యా, సాతాను వెంట పోతున్నాడు నాయన, చదువుకోవటం నాయన, జీవితం బాగులేదు నాయన, తాగుడికి వ్యసనాలకి బానిస అయిపోయాడు నాయన. నా వల్ల కాదయ్యా, నీ వల్ల అవుతుంది నాయన, నీ వల్ల సమస్తము సాధ్యమే. అనాడు ప్రభువా దేవుని యొక్క దూత మరియ తల్లితో పలికిన మాట, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదో. యేసయ్యా నా యేసు రాజా, నా ప్రేమ కలిగిన తండ్రి, కారుణ్యము కలిగిన తండ్రి, నువ్వు అంటున్నావయ్యా భారం వచ్చే, ఎటువంటి భారమైనా కాని బిడ్డ నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నీ భారాన్ని తీసివేస్తా. కలువరి గిలి సిలువలో నాయన, కలువరి కొండపైన ఆ సిలువలో మా కొరకై సిలువను మోసి రక్తాన్ని కార్చిన దేవా, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి నాయన. రాత్రికాల సమయంలో మమ్మ అభిషేకించండి నాయన, ఇక్కడ చేరిన బిడ్డలందరిని దీవించండి నాయన. నా ప్రభువా ఎంతోమంది బిడ్డల పరీక్షలు రాసే సమయం, తల్లిదండ్రులు వారి బిడ్డల యొక్క పరీక్షల గురించి భయపడుతున్నారు నాయన. పరీక్షలే ఒక ఎరికో గోడలలాగా ఉన్నాయి నాయన వాళ్ళ బిడ్డల జీవితాలలో. ఈనాడు తల్లిదండ్రులు ఎవరైతే వారి బిడ్డల యొక్క పరీక్షల కొరకై 10వ తరగతి రాస్తున్నట్టు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి, డిగ్రీ చదువుతున్నటువంటి, చదువుకుంటున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తల్లిదండ్రులు ఎంతోమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, యూట్యూబ్లో ఎంతోమంది బిడ్డలు మెసేజ్లు పెడుతున్నారు నాయన. అయ్యా మా బిడ్డలు పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్నారు, భయపడుతున్నారు నాయన, వారికి జ్ఞాపకం ఉండట్లేదు నాయన, ప్రార్థన చేయి నాయన అంటున్నారు. బిడ్డ ప్రార్థన చేయి, నీ బిడ్డల కోసం మాత్రమే కాదు, పరీక్షలు రాసేటువంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేయి. ఇది పరీక్షల సమయం, వారి కోసం ప్రార్థన చేయి బిడ్డ. దేవుడు దీవించాలని ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయి. ప్రియులారా ఒకసారి 2 చేతులు చాచుదాం పైకి, అందరూ దయచేసి 2 చేతులు చాచుదాం, దేవుని వంక దివ్య ప్రసాదం వంక చాచుదాం. ప్రియులారా అందరూ కూడా, అందరూ నా తర్వాత చెప్పండి, ఓ యేసు రాజా. గట్టిగా చెప్తాం పిల్లలు, ఓ యేసు రాజా, మమ్ము దీవించండి అయ్యా, మమ్మ ఆశీర్వదించండి అయ్యా, మమ్మ అభిషేకించండి నాయన, మా కుటుంబాన్ని దీవించండి నాయన, మా బిడ్డలను దీవించండి నాయన, మా సంఘాన్ని దీవించండి నాయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ యేసు రాజా మమ్మ అభిషేకించండి నాయన, మమ్మ ఆశీర్వదించండి నాయన, నీ పరిశుద్ధ ఆత్మను మాకు ఇవ్వండి నాయన, నీ స్వస్థత మాకు ఇవ్వండి నాయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు జోడించుదాం, అందరూ చేతులు కట్టుకుందాం భక్తితోటి పిల్లరా. అందరు చేతులు జోడించి గట్టిగా జపించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, మీతో ఆశీర్వదించబడిన వారిని, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారిని, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
Praise the Lord. 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 ఇప్పుడు చెప్పినటువంటిది మన విచారణ కోసం చెప్పాం. ఇప్పుడు చెప్పేటువంటి మంగళవార్త జపాన్ని మన కుటుంబాల కోసం భక్తితో చేద్దాం. అందరూ చేతులు జోడించుదాం, భక్తితో జపించుకుందాం. మన కుటుంబాలను దేవుడు దీవించాలని. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. 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 ప్రియులారా, ఈ కూటాల కోసం ప్రార్థన చేద్దాం. 3వ మంగళవార జపాన్ని దేవుడు ఈ యొక్క రిట్రీట్ని, ఈ 3 రోజుల పాటు రిట్రీట్ని, వడకాన్ని, ఈ సువార్త స్వస్థత సభలని ఎంతోమంది వచ్చారు బిడ్డలు, ఇన్ని వందల మంది వచ్చారు. దేవుడు ఈ రిట్రీట్ ద్వారా మన యొక్క విచారణలో ఒక నూతనమైనటువంటి ఒక గొప్ప మార్పు తేవాలి, అభిషేకాన్ని ఇవ్వాలి, మార్పు తీసుకురావాలి, అద్భుతాలు చేయాలి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి, బిడ్డలైనటువంటి తల్లిదండ్రులకి, వాళ్ళందరికీ కూడా అద్భుతాలు చేయాలి. ప్రియులారా, దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. భక్తితో వేడుకుందాం. అందరూ చేతులు జోడించి భక్తితో. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. అందరము చేతులు జోడించి దివ్య సప్రసాదం వంపు చూస్తూ, పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. భక్తితో చేతులు జోడించి, పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. స్వస్థపరచువాడా వందనం. స్వస్థపరచువాడా వందనం. స్వస్థపరచువాడా స్తోత్రం. స్వస్థపరచువాడా స్తోత్రం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా స్తోత్రం. Praise the Lord. 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 Praise the Lord.